పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన స్థానిక రాజా హైస్కూల్ ఆవరణంలో నిర్వహించారు. 1983 నుంచి 1985 వరకు తుని శ్రీ రాజా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నతమైన విద్యాబోధన అందించిన గురువులతో కలిసి తమ తీపి జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు దుశాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్రాంతి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న మా విద్యార్థులు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయకమని, ఇదే స్ఫూర్తితో పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఆకాంక్షించారని, ఈ కార్యక్రమంలో నారాయణాచార్యులు, గిరి, శోభన్, కుమార్, సత్యనారాయణ, ప్రభాకర్, శ్యామసుందర్, రామారావు, లోవరాజు, భానుగిరి బుచ్చిరాజు, పిల్యాణం శేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉండేది. అక్కడి నుంచి చూస్తే ఎవడైనా కనుక ప్రేయర్ సరిగ్గా ఫాలో అయిపోయినట్లయితే వాడిని పట్టుకుని రూముకి తీసుకురా అని చెప్పేసి రూముకి పిలిచి వాడిని మందలించి అంత క్రమశిక్షణతో మా ఉపాధ్యాయులతో పాటు అప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థుల్ని కూడా చాలా క్రమశిక్షణగా పెట్టారు. కాలక్రమేణా నేను టెస్టులు పాస్ అయ్యి తర్వాత క్వాలిఫికేషన్ సర్వీస్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నన్ను ఇక నీ ఉపాధ్యాయ వృత్తి విరమించు, ఉపాధ్యాయ వృత్తి కాదు నీకేమో చెకింగ్ సైడ్ వేస్తున్నాం, నిన్ను అడ్మినిస్ట్రేషన్ సైడు అంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ సైడ్కి బాగా పనిచేస్తావని చెప్పేసి అప్పట్లో మా గురువు గారు అయినటువంటి డాక్టర్ ఏ కృష్ణస్వామి గారు నన్ను ఉమ్మడివరం డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా ప్రమోషన్ చేసుకోవాలి. అంటే మనకి జరిగినటువంటి అన్ని సంఘటనలను మనం ఉత్తరించుకోవడం, మీరందరూ కూడా మీరు మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషం ఉంది. క్లాసులో అల్లరి చేశారు లేదా కానీ ఇప్పుడు చూస్తున్నారు అల్లరి సంతోషం. ఆ సంతోషంతో మీరు ఒకరినొళ్ళు జోకులు కానీ చేసుకోవడం అనేది ఎందుకంటే ఈ ఆనందం మనం ఏం చేసినా కానీ రాదు. దీనిలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, మమ్మల్ని గౌరవించారు. ఈ ఉన్నతమైనటువంటి దీనికి నేను చాలా సంతోషపడుతూ మీ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాగే పదే మేము ఇంకా జీవితంలో ఉన్నంతకాలం అప్పుడప్పుడు మనందరం కూడా కావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరికీ అంటే ఎవరు మా శిష్యులందరికీ యూనియన్ తరఫున మా నేషనల్ తరఫున శుభాకాంక్షలు. ఇప్పుడు 5 అధ్యాయులు కోరుకుంటున్నాము. నేను పుట్టింది ఎవరాపురం కాన్సెప్ట్ 1940 ఆగస్టు 15 నేను పుట్టాను. నా విద్యాభ్యాసం అంతా మామూలులో ముందు చేశాను. తర్వాత 1977లో ఈ స్కూల్లో వచ్చాను నేను. అప్పటి నుంచి 2000 సంవత్సరం దాకా చేశాను. మొట్టమొదటి వచ్చినప్పుడు చెప్పాను ఈ నేషనల్ న్యూస్లో భయం వేసింది. అయ్యో ఈ నేషనల్ న్యూస్ మరి ఏమవుతామని భయపడిపోయేవాళ్ళం నేను అప్పుడు చాలా చిన్నవాడిని. ఇందులో నాకు బ్యాడ్మింటన్ అంటే నేను స్టేట్ దాకా వెళ్ళాను. నాకు ఆటలంటే ఇష్టం కాబట్టి మొట్టమొదటి నాకు ఆటల మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ ప్రొఫెషన్ నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. అందులో వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మా శిష్యులు చాలామంది ఉన్నారు. ఇందులో బ్యాడ్మింటన్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పడం వరకునే మీ వ్యాపారం మీరు అలా పట్టుకుని దాన్ని వెళ్ళారనుకోండి సన్మార్గంలో అవుతారు, మంచి బాగుపడతారు. అలా అప్పుడు మాకంటే ఎక్కువ లిపిలో ఉన్నవాళ్ళు ఉన్నారు మీలో, కానీ మేము అలాగే ఉంటాం. కానీ మీరు ఇంకా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ నేను 74లో ఇక్కడ ఇక్కడికి 82లో ప్రమోషన్ కూడా ఇక్కడే వచ్చింది. 98లో రిటైర్మెంట్ కూడా ఇక్కడ అయ్యారు. కానీ ముఖ్యమైన సంగతి ఏంటంటే పిల్లలైతే ఆశలు అడుగుతారు. మీరైతే మా గ్రామాలు అంటున్నారు. నన్ను పితాల నుంచి తీసుకొచ్చినందుకు, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు జన్మలో మర్చిపోయేటటువంటి సంఘటన. మీ అందరూ ఆత్మీయత కూడా నాకు మరవరాని ఇలా నిజంగా మీతో పాటు ఇలా పంచుకుంటున్నా సంతోషపరుచుకుంటున్నారంటే చాలా గర్వించదగ్గది. నలుగురండి థ్యాంక్ యూ కళావాళ్ళు. అంటే నేను కొర్ర రిటైర్మెంట్ వహిస్తున్నాను. అంటే నేను సంవత్సరం కూడా అవ్వలేదు, ఇప్పుడు పుట్టిన బట్టి రిటైర్మెంట్లో అందరిలో కూడా. మరి నాకు పూర్వ విద్యార్థులు అన్నారు కదా, ఖచ్చితంగా పూర్వ విద్యార్థులే. మీరు అలా చేసినా ఒక అర్థం ఉంటుంది, మీరు ఏం చేసినా ఒక అర్థం ఉంటుంది. అప్పుడెప్పుడో మీ 15 సంవత్సరాల క్రితం మీరు అంట్లో ఉన్నవారు ఇప్పుడు ఉన్నటికి కూడా
దానిలో ఒక అర్థం అనేది ఉంది. ఏంటంటే నీ విద్య విధానం చూస్తున్నాం, నేను విద్యార్థులు చూస్తున్నాం, ఎలా ఉన్నాయో గౌరవ మర్యాదలు అంతా కూడా చెప్పినా కూడా తెలియదు మీకు. అప్పుడు తల్లిదండ్రులు కూడా చెప్పుకుంటారు, జస్ట్ ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్నటువంటి ఇవాళ కూడా మీలో ఆ 15వ సంవత్సరంలో మీకు ఏదైతే ఉందో అదే గురుభక్తి, అదే జ్ఞానము, అదే అన్నీ కూడా ఇవాళ కూడా మీరు అందరూ మెయింటైన్ చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు 15 ఏళ్ళు తలుచుకుంటున్నారు, నేను 21 ఏళ్ళు తలుచుకుంటున్నాను. నేను మర్చిపోయాను, మా సొంత ఇల్లంతో బలపతి ఈ స్కూల్ కూడా అలా చూసుకుంటాను. ఎందుకంటే 35 సంవత్సరాలు 28 సంవత్సరాలు నాకు ఇక్కడే అన్ని రకాల ప్రమోషన్ మీద మాత్రమే అన్ని కూడా పండుగ వెళ్ళాను తప్ప మిగతాదంతా కూడా ఇక్కడ ఉంది. ఈలో ప్రతి ఒక్కరు కూడా నాకు అభిమానించేటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. నాకు చాలా సంతోషము. మరి ఈ విధంగా మన అందరినీ కలుగు చేసుకునే అభిప్రాయం మీకు వచ్చినందుకు మరి ఒక రోజునే నేను ఫోన్ చేసి మన వాళ్ళ నంబర్లు కావాలంటే మన పేరు కావాలి అలాగంటే వెంటనే తప్పకుండా వెంటనే మెసేజ్ పంపించి ఇవన్నీ గ్యాదర్ చేయడానికి కూడా జరిగింది. ఆనందించి సంతోషిస్తున్నాను. ఎందుకంటే మనందరికీ వస్తున్నటువంటి లాస్ట్ బ్యాచ్ ఒకటి, మీ బ్యాచ్ ఒకటి, 84 3 బ్యాచ్లో కూడా మర్చిపోయినటువంటి విద్యార్థులు అందరూ ఉంటారు ఖచ్చితంగా. అందుకని